హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. అంకెం రియల్ ఎస్టేట్ అండ్ అమరావతి అప్డేట్స్కి అయితే స్వాగతం. ఇప్పుడు మనం వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కొంటే లక్షల కోట్లు అవుతాయి అనే దాని మీద నాకున్న 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, మరొకరు ఒక 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఉన్నటువంటి వ్యక్తితో నేను ఆయన ఇంటర్వ్యూ కూడా తీసుకుని ఈ వీడియో చేయడం జరిగింది. కాబట్టి ముందుగా మన ఛానల్ చూస్తున్నవారు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని మంచి మంచి వీడియోలు మీరు చేయడానికి మాకు పుషింగ్ ఇచ్చినట్టు అవుతుంది. అట్లాగే మనం రోడ్డు మీద వెళ్తుంటే బిల్డింగ్ కానీ లేదా ఓపెన్ ఫ్లాట్ కానీ కనపడితే వెంటనే మనం ఈ ఏరియాలో ఈ ఏరియా ఎంత డెవలప్ అయింది, ఇక్కడ మనం కొన్నట్లయితే బాగుండేది, ఒకప్పుడు ఇంత రేటు ఉంది, 10,000కి వచ్చేది గజం, 5,000కి వచ్చేది, అప్పుడు కొన్నట్టయితే ఈరోజు బాగుండేది, అలా అనుకునే ఉంటారు ఖచ్చితంగా. కానీ ఇప్పుడు మాత్రం అలా అనుకున్న వారికి మాత్రమే ఈ వీడియో. కాబట్టి ఇప్పుడు కొనాలంటే మాత్రం ఇప్పుడు మన ఆర్థిక స్తోమత సరిపోవట్లేదని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాం. కానీ ఈ వీడియోలో కరెక్ట్‌గా అలాంటి ఏరియా ఎక్కడ అనేది చెప్తాను. కాబట్టి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఒక నమ్మకం వస్తుంది. ఆ నమ్మకంతో మీ దగ్గర ఉన్న బడ్జెట్‌తో ఎక్కడ కొనాలో మీరే నిర్ణయం తీసుకోండి. ఒకప్పుడు హైదరాబాద్‌లో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అది ఒకప్పుడు. అంటే 2010 నుంచి 2018 వరకు. మరి ఇప్పుడు అంటే 2018 నుండి 2026 వరకు కోకాపేట, మణికొండ ఏరియా. అంటే ఇప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్‌లో అలాంటి హైదరాబాద్‌లో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కోకాపేట, మణికొండ ఏరియాలు ఎలా అయితే ఉన్నాయో, ప్రెజెంట్ ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర రాజధానిగా అవతరించిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడైతే గజం 50,000 నుండి 2,00,000 వరకు పడుతుంది. అంటే అదే ఎకరం అయితే 5,00,00,000 నుంచి 8,00,00,000 వరకు అవుతుంది. కానీ ఇది బాగా ధనికులకి మాత్రమే. మరి మన మధ్య తరగతి వారికి మన పరిస్థితి ఏంటి? మనం ఇన్వెస్ట్‌మెంట్ ఇప్పుడు చేయలేమా? ఎక్కడ చేస్తే బాగుండిద్ది? ఇలాంటియన్నీ కూడా డౌట్‌లన్నిటికి కూడా మేము క్లారిటీ ఇవ్వడం కోసం ఈ యొక్క వీడియో చేస్తున్నాం. అట్లాగే ఒక మంచి ఐడియా మన జీవితాన్ని మార్చేస్తుంది అనేది ఒక వీడియో మీ జీవితాన్ని మార్చే అవకాశం ఉన్నటువంటి వీడియో చేశాను. అయితే మొత్తాన్ని ఈ నేను చెప్పాల్సున్న అనుకున్న ఈ విషయాలన్నిటిని కూడా 3 పార్ట్‌లుగా డివైడ్ చేయటం జరిగింది. అది ఒకటి ఇన్వెస్ట్‌మెంటు, రెండోది లాంగ్ ఇన్వెస్ట్‌మెంటు, 3 అగ్రికల్చర్ ల్యాండ్. ఎక్కడ కొనాలి? ఎలా కొనాలి? అనేది ఇన్వెస్ట్‌మెంట్‌లో అయితే మధ్య తరగతి వాళ్ళు ఈ విధంగా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని 10 సంవత్సరాల్లో కొత్త రూపు సంతరించుకోవడం 100% కన్ఫర్మ్. అయితే ఆంధ్రప్రదేశ్ అమరావతిలో ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడే అమరావతి రాజధానిగా రూపాంతరం చెందుతుంది. కాబట్టి ఎక్కడ వేసినా కూడా అది బంగారం అవ్వటం ఖచ్చితంగా జరిగేటటువంటి ఫ్యూచర్‌లో జరగబోయే విషయం. అది ఎన్ని సంవత్సరాల కంటే ఖచ్చితంగా 10 ఇయర్స్‌లో ఆల్రెడీ కేంద్రం కూడా 100% శాంక్షన్ చేసేసింది. 100% మనకి రాష్ట్ర రాజధాని మారే అవకాశం లేదు. ఎందుకంటే కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. కాబట్టి ఇక్కడైతే మాత్రం రాష్ట్ర రాజధాని ఏరియాలో అయితే 10,000 నుండి 3,00,000 వరకు పలుకుతుంది గజం. అయితే ఇన్వెస్ట్‌మెంట్ పెడితే 6 నెలల్లో పక్కా డబల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మరి రెండోదేంటంటే లాంగ్ ఇన్వెస్ట్‌మెంట్. ఇది అంటే తక్కువ ఇన్వెస్ట్‌మెంట్ అంటే వెంచర్సు, ఓపెన్ ఫ్లాట్స్, బిల్డింగు 2 బీహెచ్‌కే, 3 బీహెచ్‌కే ఇలాంటి మాత్రం ఈఎంఐలు కూడా వస్తాయి. అయితే ఇవి మాత్రం లక్షల కోట్లు అవ్వాలంటే 5-10 సంవత్సరాలు పడుతుంది. అదే ఒక మూడవ పాయింట్ వచ్చి అగ్రికల్చర్ ల్యాండ్. అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చేసి మనం ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా రూపాంతరం చెందిన తర్వాత ఎక్కడైనా సరే ఈ ల్యాండ్ మీద ఎక్కడ పెట్టినా మనకి అంత వచ్చినా కూడా అంత అమౌంట్లు అయితే గొప్పగా రావు. అదే అగ్రికల్చర్ ల్యాండ్ మీద పెడితే రానున్న 5 ఇయర్స్‌లో 20% ఇన్వెస్ట్‌మెంట్ అంటే 20% వడ్డీ వచ్చేటటువంటి అవకాశం రాష్ట్ర రాజధాని అమరావతి నుంచి చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడైనా ఇప్పుడు వచ్చేసి దూరంగా అంటే రాష్ట్ర రాజధాని నుండి ఒక 30-40 కిలోమీటర్ల దూరంలో అయితే 30-50 లక్షల మధ్యలో పలుకుతుంది. కాబట్టి ఖచ్చితంగా అక్కడ గనక ఇన్వెస్ట్‌మెంట్ పెడితే లక్షల కోట్లు అయ్యేటువంటి అవకాశం 100% ఉందని చెప్పుకోవచ్చు. అయితే పైన చెప్పినవన్నీ ఎలా కొనాలి? రియల్ ఎస్టేట్‌లో మోసాలు ఉన్నాయి గదా! ఇయన్నీ మనం ఇప్పుడు కొత్తగా మనం ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలి అంటే ఎక్కడ పెడితే బాగుంటుంది? రియల్ ఎస్టేట్‌లో మోసాలు జరుగుతున్నాయి అనే ఆలోచన కనుక మీకుంటే ఈ వీడియోలో మీకు ఇవన్నీ గూడా మాకున్న ఎక్స్‌పీరియన్స్ మొత్తాన్ని మీకు చూపిస్తాం. అంటే ఫస్ట్ వచ్చేసి 100% వాస్తు ఉన్నటువంటి పొలాలు, స్థలాలు చూసుకోవాల. అలాగే రెండో పాయింట్ వచ్చేసి
ఓపెన్ ల్యాండ్ అయితే రోడ్డు పోటు అలాంటివి ఏమైనా ఉన్నాయా లేదో చూసుకోవాలి. ఒకవేళ వెంచర్‌లో ఇన్వెస్ట్‌మెంట్ గనక పెడితే డెవలప్‌మెంట్ అవుతుంది. కానీ మీ అమౌంట్ పెద్దగా పెరగబోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు 10,00,000 పెట్టుకొని వెంచరేసి 15,00,000కి అమ్ముతారు. అప్పుడు మనం ఎక్కడ కొన్నా గూడా అంతగా డెవలప్‌మెంట్ ఉండదు. కాబట్టి ఇన్వెస్ట్‌మెంట్ పెడితే మాత్రం ఈ వెంచర్‌లో చాలా ఆచితూచి అడుగేయాల. అదే ఏదైనా కొంటే ముందు రోడ్డు మాత్రం అంటే ఓపెన్ ఫ్లాట్స్ కానీ 2 బీహెచ్‌కే అపార్ట్మెంట్ స్థలాలు ఇలాంటి వాటిలో ఖచ్చితంగా 33 ఫీట్ రోడ్డు ఉండాల. కమర్షియల్ అయితే 60 ఫీటు లేతే 80 ఫీటు, 100 ఫీట్ రోడ్లు మాత్రమే ఉండాల. మరీ ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళు చాలామంది ఆలోచన ఈ తక్కువ అమౌంట్‌కి ఎక్కువ స్థలం వచ్చే విధంగా చూసుకుంటారు. కానీ అది దాదాపుగా 100% ఫేక్ అండి. వద్దు ఆ విధంగా చూసుకోవద్దు. ఎందుకంటే అవి మీకు తక్కువగా వస్తుంది ఎక్కువ ల్యాండ్ అంటే దాన్ని డెవలప్ చేయటానికి మినిమమ్ ఎట్లేదన్నా 10 సంవత్సరాలు పడుతుంది. ఈలోపు మనం ఇన్వెస్ట్‌మెంటు రూపాయి వడ్డీ కాస్త రూ. 10 దిగే అవకాశం ఉంది. కాబట్టి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ల్యాండ్ అయితే వద్దు. తర్వాత వాటర్ ఫెసిలిటీ ఉందా లేదా? ఎన్ని అడుగుల్లో అంటే 100 ఫీట్‌లోనా, 50 ఫీట్‌లో వాటర్ పడుతుందా? మంచి వాటర్ అది ఉందా లేదా? ఎందుకంటే గుంటూరు గాని, విజయవాడ ఇలాంటి కొన్ని ఇటు బాగా డెవలప్‌మెంట్ ఏరియాలో కొన్ని ఏరియాలో వాటర్ లేక చాలామంది బాధపడుతూ అమౌంట్ కూడా అంటే బిల్డింగ్ అమౌంట్ కూడా తగ్గించుకొని అమ్ముకునే పరిస్థితి ఈ రోజుల్లో ఉంది. కాబట్టి ఆ రాష్ట్ర రాజధాని అమరావతిలో మంచినీళ్ళు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి చూసుకొని కొనుక్కోవాలి. అట్లాగే మరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం మన దగ్గర డెవలప్‌మెంట్ ఎలా చూసుకోవాలి? మన ఫ్లాట్ ఎక్కడ కొంటున్నామో మన చుట్టుపక్కల డెవలప్‌మెంట్ ఎలా ఉంది? కాలేజీస్, స్కూల్స్ అన్నీ ఉన్నాయా లేదా? ఈస్ట్ ఫేసు, సౌత్, నార్త్, వెస్ట్ ఫేస్‌లో ఉన్నటువంటి బిట్లకైతే కొనుక్కోవాలి. మరి ఈ 4 వాటిల్లో ఏ ఫేసు అయితే బాగుంటుందంటే ఈస్ట్ ఫేస్ అయితే చాలా బాగుంటుంది. అందులో మరొక విషయం ఏంటంటే ఈస్ట్ కార్నర్ బిట్టు, నార్త్ కార్నరు, సౌత్ కార్నరు అట్లాగా 4 రకాల కార్నర్స్ బిట్లు కూడా ఉంటాయి. అవి చూసి కొనుక్కోవాలి. ఒకవేళ రోడ్డు ప పక్కనే గనక కమర్షియల్ బిట్ కొనేటట్టయితే చాలామంది చూసుకోవాల్సిందేంటే రోడ్డు పక్కనే అమ్ముతున్నారు అంటే ఇప్పుడు రాష్ట్ర రాజధాని అమరావతి డెవలప్ అయిన తర్వాత రోడ్డు కటింగ్‌లు డివైడర్‌లో పోయేటట్టు అవకాశం ఉంది. కాబట్టి అవి కూడా చాలా 100% చూసుకొని కొనుక్కోవాలి. అట్లాగే ఒకవేళ వెంచర్‌లో గనక కొనుక్కునేటైతే పేపర్ మీద చూసుకొని కొనుక్కోవద్దు. ఎందుకంటే చాలామంది ఏం చెప్తారంటే మీకు 133 బిట్టు కొంచెం పక్కనే 134 బిట్ అండి. మీరు తక్కువ రేట్‌కి వచ్చేస్తది. మేము ఇప్పిచ్చేస్తాం పేపర్ మీద ఇవ్వంగానే మీరు అగ్రీమెంట్ రాసేసుకొని ఎళ్లి చూసుకుంటే అక్కడ క్రాసింగ్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత మీకు ఇక్కడ మనం ఓపెన్‌గా ఫిజికల్‌గా ఎళ్లి అక్కడ ఓపెన్ ఫ్లాట్‌లో నిలబడి చూసుకునే కొనుక్కోవాలి. అప్పుడే అమౌంట్ ట్రాన్సాక్షన్స్ ఏదైనా జరగాలి. ఒకవేళ మీరు గనక అట్లా చేయకపోతే మాత్రం నష్టాలు పడేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. ఒకవేళ పేపర్ మీద చూసుకునేటట్టయితే అక్కడ మెయిను రోడ్డు పక్కనే ఫ్లాట్ కొనుక్కుంటే అవి గ్రామ కంటాల్లో పోయేటట్టు అవకాశం కూడా ఉంది. గ్రామ కంటాల్లో 2% పోతుందండి. దాంట్లో మళ్ళీ వాళ్ళు కొనుక్కున్నాక మళ్ళీ తిరిగి అమౌంట్లు ఇవ్వరు. ఇయన్నీ చాలా ఇబ్బందులు పడతాం. కానీ మరొక విషయం ఏంటంటే ఈ రేటు పేపర్ మీద చెప్పినట్టుగా మనం అక్కడ గజం వచ్చేసి 5,000 ఉంది, 3,000 ఉందంటే కాదు. ఫిజికల్‌గా మనం వెళ్లి అక్కడ ల్యాండ్‌లో నిలబడి చూసుకుంటే అసలు నిజంగా రేట్ ఎంతుంది అనేది చుట్టుపక్కల ఎంక్వైరీ చేయాలి. కానీ మధ్య వ్యక్తులు మాత్రం దయచేసి నమ్మొద్దు. ఎందుకంటే వెంచర్‌లు ఏసేవాళ్ళందరూ గూడా 10,000 దాన్ని ఇంకొక 5,000, 15,000కి అమ్ముకుంటారు కాబట్టి వాళ్ళు 20,000 చెప్తారు. మీకు ఫిజికల్‌గా ఆటికెళ్తే 9,000 ఉంటది. ఇవన్నీ గూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఇప్పుడు ప్రెజెంట్ అయితే రాష్ట్ర రాజధాని అమరావతి ఏర్పడిన తర్వాత భవిష్యత్తు అయితే చాలా బాగుంది. కాబట్టి ముందుగా ప్రతి ఒక్కళ్ళు గూడా పేపర్ సంబంధించి నకళ్ళు అంటే ఏదైనా స్థలం గాని, పొలం గాని ఏదైనా కొనాలంటే అతనికి అసలు ఆ స్థలం ఎలా వచ్చింది? తాతల ఆస్తా? లేపోతే అతను సొంతంగా కొనుక్కున్నాడా? ఇయన్నీ కూడా నకలుంటాయి. అదే ఒకవేళ తాతల ఆస్తి అయితే వాళ్ళకున్నటువంటి పిల్లలు అందరూ గూడా రిజిస్టర్ ఆఫీస్‌లో సిగ్నేచర్ పెడతానికి అందరూ రెడీగా ఉన్నారా లేదా? ఇవన్నీ చూసుకోవాలి. ఇలాంటివి చాలా ఉన్నాయి. తర్వాత ముందుగా వెంచర్‌లో కొనేటట్టయితే గ్రామ పంచాయతీ లేఅవుటా? లేతే ఏపీ సీఆర్‌డీఏ అనేది చూసుకోవాలి. ఎందుకంటే ఏపీ సీఆర్‌డీఏ అయితే స్కూల్స్, కాలేజెస్ కూడా చుట్టుపక్కల దగ్గరలో ఉన్న వాటిని ఎక్కువ ప్రోత్సహిస్తూ ఉంటారు కాబట్టి డెవలప్‌మెంట్ బాగా ఉంటుంది. అలాగే మరీ ముఖ్య విషయం ఏంటంటే చుట్టుపక్కల అందరూ గూడా మన వెంచర్ గురించి వేసిన తర్వాత కొన్ని విజయవాడ గాని చుట్టుపక్కల ఏరియాలో వెంచర్ ఏసిన తర్వాత అవన్నీ కూడా ఫేక్ వెంచర్‌లు, డబుల్ రిజిస్ట్రేషన్స్ అయన్నీ ఉంటాయి. కాబట్టి మనమైతే ఫిజికల్‌గా ఎళ్లి చూసుకుంటేనే అన్నీ పర్ఫెక్ట్‌గా ఉంటాయి. అంతే రేటు మాత్రం ఖచ్చితంగా
చుట్టుపక్కల ఎంక్వైరీ చేసుకున్న తర్వాతే అమౌంట్ గురించి మాట్లాడాలి. అలాగే ఈసీ తీపిచ్చుకోవాలి. తర్వాత నకళ్ళన్నీ ఉన్నాయో లేదో చూసుకోవాలి. గుడ్డిగా దయచేసి ఎవరిని నమ్మొద్దు. ముందుగా వెంచర్ అయితే మాత్రం గ్రామ పంచాయతీ, ఏపీసీఆర్డీ అప్రూవల్ ఉందా లేదా ఇవన్నీ చూసుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా పొలాలు కానీ స్థలాలు కానీ అమ్మాలన్నా కొనాలన్నా ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి 70328255 అనే నెంబర్ కనుక కాల్ చేస్తే అమరావతి రాజధాని అమరావతి పరిధిలో మంచి మంచి స్థలాలు, పొలాలు అట్లాగే అన్నీ కూడా చాలా తక్కువ రేటుకి ఉన్నట్టుగా చూపించే ఏకైక ఛానల్ మా ఏవిఎస్ అంకెం రియల్ ఎస్టేట్ అండ్ అమరావతి అప్డేట్స్కి కాల్ చేస్తే మీకు అన్ని విషయాలు చెప్తాం. థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్.